కొంతమంది లేడీస్ హస్బెండ్స్ని ఏం పనికిరాదు, పనికిరానోడు, జాబ్ చేయలేదు, ఇట్లా రకరకాలుగా అంటుంటారు. అంటే జాబ్ లేదని రకరకాలుగా తిడుతుంటారు. పనికి మాలినోడా అంటారు మన భాషలో మాట్లాడాలంటే. అలా తిడుతూ ఉంటారు. అలా తిట్టడం అనేది లీగల్గా కరెక్ట్ అంటారా? దీనికి లీగల్లీ కరెక్టా అని అనరాదు, ఎందుకంటే లీగల్లీ కరెక్టా రాంగా కాదు. ఇక్కడ ఏంటంటే హస్బెండ్ వెళ్ళి ఆ వైఫ్ మీద డివోర్స్ కేసు వేసి డివోర్స్ తీసుకోవచ్చు. రీసెంట్గా హైకోర్టులో ఒక డెసిషన్ ఇట్లనే అయింది. ఇక్కడ అంటే ఒక ఆవిడ, అంటే ఆమె హెడ్ మాస్టర్, స్కూల్ హెడ్ మాస్టర్, అండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చి జాబ్లెస్, ఏం జాబ్ చేయడు, ఇంట్లో కూర్చున్నాడు. ఫర్ సమ్ రీజన్స్ ఆయన జాబ్ చేయట్లేదు. అస్తమాన పొద్దున్న లేస్తే రాత్రి వరకు నువ్వు ఎందుకు పనికిరాను, నువ్వేమి చెయ్యవు, నీకు జాబ్ లేదు, పాడలేదు, నువ్వు దేనికి పనికిరావు అనుకుంటూ టార్చర్ పెడితే ఇది నథింగ్ బట్ క్రుయాలిటీ. సో క్రుయాలిటీ కింద సెక్షన్ 13 ఆఫ్ ఏమంటారు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది, క్రుయాలిటీ కింద ఒక గ్రౌండ్ కింద మీరు డివోర్స్ తీసుకోవచ్చు అని. సో ఇక్కడ ఏంటి క్రుయాలిటీ అంటే మెంటల్ హరాస్మెంట్, డైలీ పొద్దున్న లేసి రాత్రి వరకు నువ్వు ఎందుకు పనికిరావాడంటే ఈ మనిషిని హ్యూమిలియేట్ చేసినట్టు, మెంటల్లీ టార్చర్ పెట్టినట్టే. సో ఆ గ్రౌండ్ కన్సిడర్ చేసి హైకోర్టు అని ఈ డివోర్స్ అనేది గ్రాంట్ చేసింది. సో ఎవరు కూడా అట్లా అనడానికి లేదు. సో ఇప్పుడు మెన్ పొజిషన్లో నీ జాబ్లెస్ ఉమెన్ ఉంటారు చాలామంది, వాళ్ళని కూడా నువ్వేం పని చేయవు అని కూడా తిడుతుంటే, సో దీనికి ఏమంటారు మరి? ఇది యాక్చువల్లీ ఏంటంటే ఎప్పటి నుంచో ఉమెన్ అనేది చేయరు. మన సొసైటీలో కొన్ని ఉంటాయి గీతలు గీసి, ఇట్లా అన్ని గీతలు గీసి పెట్టి దాన్ని హైలైట్ చేసి చెప్పింది ఏంటంటే మెన్ ఆర్ సపోజ్ టు వర్క్, ఉమెన్ ఆర్ సపోజ్ టు సిట్ ఎట్ హోమ్. ఒకప్పుడు మనం మదర్స్ ఆ జనరేషన్లో ఎట్లుంటుండే, హస్బెండ్స్ సంపాదించుకొని రావాలి, వైఫ్స్ చెయ్యాలి. సో ఏంటంటే వైఫ్స్ ఇంట్లో ఉంటే ప్రాబ్లం లేదు. ఇట్స్ నాట్ లైక్ ఏంటంటే అది ఏదో పెద్ద చేయరాని నేరం కాదు కదా. కానీ ఉల్టా జరిగింది అనుకో, అపోజిట్ అయింది అనుకో, రివర్స్ అయింది అనుకో, ఇట్లా హస్బెండ్ ఇంట్లో కూర్చొని వైఫ్ సంపాదించడానికి పోయిందంటే జరం మన ఏదంటారు ఆ సొసైటీ నార్మ్స్కి కొంచెం రివర్స్ పోతున్నారు కదా, అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో వైఫ్స్ ఇంట్లో ఉండి ఏం చేయకుండా ఉన్నా కూడా ఒకవేళ అది ప్రాబ్లం కాదు. కానీ ఎట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు కన్సిడర్ ఏంటంటే ఒకవేళ హస్బెండ్ వైఫ్ని మళ్ళీ మెంటల్ టార్చర్ పెడుతున్నాడు, ఏ రీజన్ అని సరే. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కేసులో ఏంటంటే ఈ విషయంలో టార్చర్ పెట్టింది వైఫ్ హస్బెండ్ అని చెప్తున్నా. సో ఏదో ఒక విషయంలో ఈ జాబా, లేకపోతే ఇంకేదైనా వంట బాగాలేదనో, లేకపోతే ఇది బాగాలేదనో, లేదా కట్నం తీసుకురానో, లేదా నువ్వు ఇది చూడట్లేదు అది చూడట్లేదనో మెంటల్ హరాస్మెంట్ చేస్తే క్రుయాలిటీ అవుతుంది. టాపిక్ ఏంది, సబ్జెక్ట్ అనేది మనకు సంబంధం లేదు, టార్చర్ పెట్టడం ఇంపార్టెంట్ అక్కడ. సో టార్చర్ ఎవరు వైఫ్ హస్బెండ్ పెట్టినా, లేదా హస్బెండ్ వైఫ్ని పెట్టినా కూడా టార్చర్ పెట్టి క్రుయాలిటీ కనుక గురి చేస్తే అప్పుడు అది ఒక గ్రౌండ్ అవుతుంది డివోర్స్కి. సింపుల్గా చెప్తున్నా. సో అది మ్యాటర్. సో వైఫ్ ఇంట్లో కూర్చుంటాను కాదు, రివర్స్ కాదు, మనము సబ్జెక్టు అనేది ఏదైనా ఉండని, కానీ క్రుయాలిటీ అనేది ఒకటి ఉంటే అది క్రుయాలిటీ ఏదైనా సరే. ఇప్పుడు ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క క్రుయాలిటీ ఉంటుంది. కొత్త వింటూ ఉన్నాం మనం. అంటే ఇప్పుడు ఏమంటారు కొత్త ట్రెండీగా అన్నీ వస్తున్నట్టు ఈ క్రుయాలిటీలో కొత్త ట్రెండీనెస్ వస్తుంది. ఎట్లా అంటే ట్రెండీ టాపిక్స్ వస్తున్నాయి కొన్ని కొత్తగా. మనం రీసెంట్ కూడా మాట్లాడుకున్నాం, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఏసీ కోసం డివోర్స్ తీసుకున్నారు. సో అలాంటివి ఉంటాయి. అని ఏమంటానంటే క్రుయాలిటీ అనేది ఏ విధంగా ఉండొచ్చు, బట్ ఒక క్రుయాలిటీ అనే గ్రౌండ్ ఉంటే మాత్రం డివోర్స్ తీసుకోవచ్చు. ఓకే, అది ఇక మీ మీద డిపెండ్ అయి ఉంటుంది.